తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అన్నారు. బుధవారం ఆకివీడు కైలాస నిలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీజర్ బాక్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుబాబు మాట్లాడుతూ ఆదర్శ లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం యాచకులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు, వైస్ గవర్నర్ చిలువూరి కృష్ణంరాజు, లయన్స్ డిస్టిక్ట్ కోఆర్డినేటర్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, దాట్ల రామరాజు, పిన్నమరాజు మురళీకృష్ణంరాజు, జంపన సుబ్రహ్మణ్యం రాజు, జుంగా దాస్, కాకర్ల రాజేశ్వరి, మోరా జ్యోతిరెడ్డి, దాసరి సత్యనారాయణతో పాటు లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ వారు ఆకివీడు లయన్స్ అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమం చేయటం, ఈ కైలాస నిలయం అనేది మనం ఎంతవరకు ప్రజలకు ఉపయోగం అనే దాని మీద పార్థివ దేహాలను ఇక్కడ నిల్వ చేయటం కానీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూ నేను కూడా ప్రత్యేకంగా మూడోసారి ఇక్కడ రావడం, ఈ కార్యక్రమం ప్రతివారం బుధవారం నిత్యాన్నదానం చేయటం. ఈరోజు నేరేళ్ళ రామచంద్రయ్య గారు ఇక్కడ ఒక ఫ్రీజర్ బాక్స్ పాడైపోతే మరి కొత్త బాక్స్ ఇవ్వటం, అలా ఇక్కడ బెంచీలు ఏర్పాటు చేయటం, ఈ అన్నదాన కార్యక్రమానికి మోటుపల్లి సతీష్ గారు, శ్రీనివాసరావు గారి కుటుంబం, వాళ్ళ తండ్రి గారి సంస్మరణ నిమిత్తం అన్నదానం ఏర్పాటు చేయటం, వారికి ప్రత్యేక అభినందనలు. సామాజిక బాధ్యతగా ఈ మనిషి బతుకున్నప్పుడు అనేక బంధాలు అనుబంధాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత మరి ఆ పార్థివ దేహాన్ని కానీ ఆ పార్థివ దేహాన్ని బయటికి తీసుకెళ్ళడానికి కానీ ఎవరో సహకరించకపోవటం, మరి దీన్ని గుర్తించి ఈ రోజు వరకు మరి సుమారుగా 6 మార్చరీ బాక్సులతో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ వారు గత 9 సంవత్సరాలుగా 513కి ఈ రోజు వరకు మరి ఈ పార్థివ దేహాలని మన కైలాస నిలయం వ్యాన్ ద్వారా తరలించడం, అదేవిధంగా ప్రతి బుధవారం గత 9 సంవత్సరాలుగా ప్రతి బుధవారం ఎవరికైతే కనుక ఆకలితో ఉంటారో అలాగే అనాథలకి కూడా యాచకులకి అందరికీ కూడా మరి ఈ రోజు వరకు 96,750 మందికి అన్నదానం చేయడం జరిగింది ఇదే కైలాస నిలయంలో. అదేవిధంగా ఇదే కైలాస నిలయంలో కర్మకాండలు జరుపుకునే వారికి మరి ఇక్కడ ప్రత్యేకంగా ఒక హాల్ కట్టించడం, అదేవిధంగా అస్థికులు కట్టుకలుపుకుంటాకి ఇక్కడ ఒక లాకర్ పెట్టడం, దాంతోపాటు ఈ ప్రత్యేకంగా మరి ఈ రోజు వరకు ఈ మార్చరీ బాక్సులు మాకు 6 బాక్సులు ఉన్నప్పటికీ కూడా సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో 6 బాక్సులు కూడా సరిపోకపోవటం, మరి ఈ విధంగా తీసుకుంటే కనుక 5,000 మందికి ఇవాళ మరి ఈ మార్చరీ బాక్సుల ద్వారా సర్వీస్ చేయడం జరిగింది. మరి దాతలు స్పందించి కనీసం ఇంకొక 3-4 ప్రెజర్ బాక్సులు మనకు ఉంటే కనుక సో ఆకివీడులో మరి ఈ మార్చరీ బాక్సులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కొరత లేకుండా చేస్తాకి మరి ఆదర్శ క్లబ్ వారి ఇనిషియేషన్ తీసుకోవాలని కోరుతూ నిమిత్తం ఇద్దామని అనుకోగానే ఆ ఏరియాలో ఉన్నోళ్ళు ఇదేదో ఒక చేయకూడని కార్యక్రమం, ఇదేదో ఒక భూత ప్రేత పిశాచాలు ఉండే కార్యక్రమం, ఈ టైప్లో 2-3 సైట్లు తీర్మానం చేసి ఆగిపోవడం జరిగింది. కానీ అనుకోకుండా ఇది సెట్ అయిన తర్వాత నిర్మాణం దగ్గర నుంచి కూడా ఈ నిమిషం వరకు కూడా నిత్యం అంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడాలి అనేటువంటి విషయం మాట్లాడుకోవాల్సి వస్తే అది ఒక ఉదాహరణ కైలాస నిలయమే. ఎందువల్లంటే అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి గొడవలు, అనేకమైనటువంటి కోర్టు ఇబ్బందులు, అసలు అంటే ఒక సందర్భంలో అయితే అసలు ఎన్ని మాటలు పడుతూ మనం ఈ సేవ చేయాలా అనేటువంటి భావన కూడా వచ్చినటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశా. మరి అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనం అనుభవించాం. కానీ ఏది ఏమైనా అంతిమంగా ఒక తృప్తి అనేది మనిషికి మిగులుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం ఎన్ని కష్టాలు పడినా మన తర్వాత కూడా మన గురించి చెప్పుకునేటువంటి ఒక కార్యక్రమం ఒకటి ఉంది అనే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపకల్పన చేసినప్పుడు సమాజ ప్రగతి కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను నాటడం, ప్లాస్టిక్ నివారణ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సూచించారు. ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో చెట్లు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య, సహాయ కోఆర్డినేటర్
కేఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇటీవల కాలంలో మట్టి వినాయకుడిని తయారు చేయాలని సూచించడమే కాకుండా చక్కగా తయారు చేసి పర్యావరణం విషయంలో చక్కని చైతన్యవంతమైన కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ బెస్ట్ వాలంటీర్లకు కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చేతుల మీదుగా బహుమతులు అందించారు. వాళ్ళ టీం అందరినీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే సుమారు 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ ఎన్ఎస్ఎస్ మా కాలేజీలో అన్ని యాక్టివిటీస్ అంటే సొసైటీకి ఏదైతే ఉపయోగపడతాయో అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా కండక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల విలేజెస్లో కూడా ఇక్కడ ఓన్లీ ఎస్ఆర్కేలోనే కాకుండా చుట్టుపక్కల విలేజెస్లో ఈవెన్ బోర్డు స్కూలు అంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళకి కూడా మోటివేషన్ లాంటివి అన్నీ కూడా చెప్తున్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు ఎన్ఎస్ఎస్ డే అవటం వలన మళ్ళీ ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా రేపు 2 వరకు ఉంది, గాంధీ పుట్టినరోజు వరకు ఉంది. అయినా ఈ రోజున కూడా ఈ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం మన దేశానికి. మిగతా కంట్రీస్కి మనకి తేడా ఏంటంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో అయితే అన్నీ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. మన దాంట్లో కొంచెం జనాభా ఎక్కువ, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ వల్ల ఏంటంటే ఎక్కడికక్కడ మెటీరియల్ పాడేయటం అన్నీ కూడా జరుగుతున్నాయి. సో దానికి డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేది ముందులో ప్రొవైడ్ చేశారు. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు అన్నీ కూడా చేయడం జరుగుతున్నది. మన గవర్నమెంట్ వారు ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం ఉంది. ప్లస్ ఎన్ఎస్ఎస్ డే ఈ రోజు మనం మొత్తం ఎన్ఎస్ఎస్ డే జరుపుకుంటున్నాం సెప్టెంబర్ 24. దీని తరఫున ప్లస్ స్వచ్ఛతా హై సేవలో భాగంగా కూడా మేము ఈ రోజు మొక్కలు నాటి చేసాం. మా కాలేజీలో ఎన్ఎస్ఎస్ చాలా యాక్టివ్గా ఉండే ఆర్గనైజేషన్. కార్యక్రమాలు అయితే ఏంటి, వాటర్ పొల్యూషన్ మీద అయితే ఏంటి, వేరియస్ అట్లలో అవేర్నెస్ తీసుకురావటం, అవన్నీ కూడా మన పేట్రియాటిజం అన్ని యాక్టివిటీస్లో కూడా బాగా ఎన్ఎస్ఎస్ ఈవెంట్స్ కంటిన్యూస్గా కండక్ట్ చేయటం, స్టూడెంట్స్ దాంట్లో ఇన్వాల్వ్ చేయటం, కంప్లీట్ అవేర్నెస్ తీసుకురావటం. అంటే రెగ్యులర్ అకాడమిక్స్లో అదే కాకుండా అసలు సమాజం గురించి అన్నీ తెలుస్తాయి. ఎన్ఎస్ఎస్ చాలా మంచి ఆర్గనైజేషను. ఎన్ఎస్ఎస్ తరఫున ఈరోజు యాక్చువల్గా ఎన్ఎస్ఎస్ డే సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ డే కింద జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మేము స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం కూడా 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ దాకా స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం మీద ఒక మొక్క అందరూ కంపల్సరీ నాటాలని కాన్సెప్ట్ ద్వారా ఈరోజు మేము మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు మా కాలేజ్లో మొక్కలు నాటారు. మాకు ఇప్పుడిప్పుడే ఎన్ఎస్ఎస్ స్టార్ట్ అయ్యింది. మేము ఇంకా చాలా నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో మాకు ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించిన మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం పలువురు దాతలు 3,26,232 రూపాయలు బాధితుల సహాయార్థం విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. భీమవరం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ 3,01,116ను ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. భీమవరం స్టాకిస్ట్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ 25,116 రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి విజయవాడ నగరంలో 20 డివిజన్స్ సర్వనాశనం అయిపోయినాయి. వారంతా కూడా కట్టుబట్టలతో బయట ఉండవలసిన పరిస్థితి వచ్చింది. వారందరికీ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యావత్తూ కూడా సహకరిస్తుంది. దానిలో భాగంగా మన భీమవరం నుంచి కూడా 1 కోటి రూపాయలు వసూలు చేసి ఆ బాధితులను ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని అన్ని డివిజన్ల నుంచి కూడా ఎవరికి తోసింది వారు సహకారం అందిస్తున్నారు. ద భీమవరం స్టాకిస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వారు 25,116 ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని వర్తక సంఘాలు, అందరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు అందరూ కూడా సహకరిస్తున్నారు. దానిలో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక భాగమైన క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు 3,01,116 రూపాయలు వారు అందించారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఛాంబర్ నుంచి వాళ్ళు చేసే సహకారానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు ఇచ్చిన సూచనల మేరకు మా భీమవరం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అందరూ కూడా సహకరించి 3,01,116 రూపాయలు వరద బాధితుల సహాయార్థం అంజిబాబు గారికి
ఇవ్వడం కోసం ఈరోజు మేమందరం సార్ని కలవడానికి వచ్చాం. నిజంగా ఇదివరకు కూడా హుద్హుద్ తుఫాన్లో అంజబాబు గారు భీమిలి మండలం విశాఖపట్నం భీమిలి మండలం అన్నవరం అనే గ్రామంలో ప్రతి ఇంటికి ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామంలో ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్కరికి ఒక స్టీలు డ్రమ్ములో మన ఆహార పదార్థాలు కానీ బట్టలు కానీ ఆయిల్ కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా ఇచ్చి 600 అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటివరకు కూడా రామాంజనేయులు గారికి మన భీమవరం శాసనసభ్యులకి వారు ఫోన్ చేసి మీరు ఆ రోజున ఇలా ఇచ్చారు అని చెప్పడం ఎంతో మన భీమవరానికే గర్వకారణం. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. విజయవాడ వరద బాధితులకు సహాయార్థంగా మా ఎమ్మెల్యే గారు అంజబాబు గారు వారు చేసినటువంటి సహకారానికి వారికి తోడుగా మా భీమవరం సాగిస్టాన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున 25,116 రూపాయలు వారికి కవర్ అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలని మేము అభినందిస్తూ వారికి అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శశి హోలీ ఏంజల్స్ స్కూల్ విద్యార్థులు స్థానిక సంత మార్కెట్ వద్ద ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం తగ్గించి మళ్లీ ఉపయోగించుకునే విధంగా చేతి సంచులను వాడాలని, మార్పు విద్యార్థి దశ నుండే రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి, నీరు కలుషితమై ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఏఎన్ఎం దైవకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంచుల వల్ల మన ఎన్విరాన్మెంట్కి అలాంటి ప్రాబ్లం వస్తే ఇదే వాడేసి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక 10 ప్లాస్టిక్ కవర్స్ వాడుతుంటే సరిగ్గా వేసుకొచ్చి ఈరోజు నుంచి ప్లాస్టిక్ వాడటం మన జీవితంలో భాగం అయిపోయింది. సో దాన్ని అలాగా మొత్తానికి దాన్ని ఎరాడికేట్ చేయలేకపోతున్నాం. కనీసం దాన్ని తగ్గించుకుంటే బాగుంటుందనే ఉద్దేశం అందరిది కూడా. మార్పు ఎప్పుడైనా కానీ స్కూల్ లెవెల్ నుంచి వస్తే అది సొసైటీలో ఒక బాగా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందువలన రీయూజబుల్ బ్యాగ్స్ యాక్చువల్గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కనీసం పెద్దవాళ్ళుగా మనం ఒక సంచి పట్టుకెళ్ళటం, అలాగే సంతకు వచ్చినప్పుడు ఒక సంచి పట్టుకెళ్ళటం అలాంటివి చేయటం మొదలు పెడితే కొంతైనా ప్లాస్టిక్ యొక్క భూతాన్ని తరిమి కొట్టగలమని, భవిష్యత్తులో ఇది పెరగకుండా ఆపటం చాలా అవసరం. దీన్ని తగ్గించడం అనేది మన ప్రభుత్వాలు, ఈ పిల్లలు వీళ్ళందరి సహకారంతో చేస్తే బాగుంటుందని, వీళ్ళకి మోటివేషన్ గా ఉంటుందనే ఉద్దేశంతో, మార్పు వేళల్లో వస్తే సొసైటీ మారుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. సో ఈ రోజు మనం ఆల్రెడీ అందరికీ తెలిసింది, మేము శశి స్కూల్ నుంచి వస్తున్నాం. ఈ రోజు మేము ఈ సంచుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ ఎర్త్ లో పొల్యూషన్ ఎక్కువైపోతుంది ప్లాస్టిక్ వల్ల. సో ఈ ప్లాస్టిక్ ఎర్త్ లో డిజాల్వ్ అవడానికి 1000 years పైగా పడుతుంది. సో మేము ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ ప్లాస్టిక్ కవర్స్ ని యూజ్ చేయకుండా ఈ సంచుల్ని యూజ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తున్నాము. అలానే ఎన్విరాన్మెంట్ ని పాడు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మంచిగా యూజ్ చేయాలి. ప్లాస్టిక్ మాత్రం ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఎప్పటికైనా మనకి ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది. సో మేము అందుకే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా. ఈ సంచులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా ప్రిన్సిపల్ సార్ మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఇలాంటివి కవర్స్ వాడడం వల్ల మనకి ప్లాస్టిక్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇలాంటివి ఎర్త్లో మనకి ఎన్విరాన్మెంట్ నాశనం చేయకుండా ఇలాంటివి ఎంతో హెల్ప్ చేస్తాయి. సో అందరూ ఈరోజు ఈ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా అండ్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేయకుండా ఇలాంటి కవర్స్ యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరూ దయచేసి ఇలాగ వారం సంచులు తెచ్చుకొని మీరు కూరగాయలు కొనుక్కోండి. దయచేసి ఎవరు కవర్లో యూజ్ చేయకండి. అవన్నీ కవర్లో కరగడానికి మినిమం 1000 సంవత్సరాలు పడుతుంది. దయచేసి ఎవరు కవర్లో వాడకండి.
ఈరోజు ఓల్డ్ ఏంజెస్ స్కూల్ పిల్లలు ప్లస్ సిసి స్కూల్ పిల్లలు కలిసి సారు మురళీ సారు వారి ఆధ్వర్యంలో పిల్లలు స్వచ్ఛందంగా సార్స్ కూడా వచ్చి సంత మార్కెట్ అంటే హౌస్ టు హౌస్ కన్నా సంత మార్కెట్లో ఎక్కువ మంది వస్తారు, కవర్స్ వస్తారు కాబట్టి అలా కవర్లు తీసుకురాకుండా ఒక సంచి కూడా వారు కూడా తెచ్చుకోవాలి. మా చిన్నప్పుడు కూడా కవర్లో పూర్వకాలం మంది కూడా సంచులు కవర్లు వాడుకోకుండా సంచులు తెచ్చుకునేవారు. ఈ మన పొల్యూటెడ్ అయిపోవటం వల్ల వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. దాన్ని నిర్మూలించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి. మీరందరూ అన్నిటికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమంలో శశి ఏంజల్ స్కూల్ విద్యార్థినులు వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క పాకెట్ మనీని ఉపయోగించి ప్లాస్టిక్ నివారించడం కోసం చేతి సంచిని వాడడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రజలు చేతి సంచిని వాడడం వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ విద్యార్థులు వివరించడం చాలా గమనార్హం. ప్లాస్టిక్ ని నివారిద్దాం, చేతి సంచిని వాడదాం అనేది వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో దత్తక్షేత్రం నందు జరిగే అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు కోరారు. మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో దత్తపాదుకా క్షేత్రం నందు గోళ్ల జగదీష్ దంపతులచే అనగాష్టమి వ్రతం నిర్వహించారు. గ్రామంలోని మహిళలచే భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. దేవరత్త శ్రీగురత్త పూజ్య శ్రీ గురుదేవులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గురుదేవుల ఆశీస్సులతో ఈరోజు సెప్టెంబర్ 25 తారీఖు 2024 మన గోళ్ళ వెంకట జగదీష్ దంపతులు ఈ యొక్క అనగాష్టవ్రతం జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ దంపతుల సహకారంతో. అలాగే ప్రతి నెల కూడా మన గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే అష్టానికి ఈ యొక్క అనగాష్టవ్రతం జరుపుకుని అందరికీ అన్నదానం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా దాతలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అలాగే గురుదేవులు భగవద్గీత కార్యక్రమాన్ని వైభవంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ క్లాస్ జరుపుతున్నారు స్వామీజీ. ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు భగవద్గీత కార్యక్రమం రోజు పెడతారంట. మొత్తం వాలంటీర్లు ఓన్లీ వాలంటీర్ 1250 మందికి క్లాస్ జరుగుతున్నాయి. ఈ 1250 మందికి ఒక రోజు క్లాస్ జరుగుతుందని మన స్వామీజీ ఆధ్వర్యంలో. ఇంకా భక్తులు వాలంటీర్లకి భగవద్గీత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నేర్చుకుని కూడా ప్రతి ఇంటింటిగా భగవద్గీత కార్యక్రమం చదవాలని చెప్పి కోరుతున్నాం. వరద ముంపు ప్రాంతాల్లోని అభాగ్యులకు దాతల సహకారంతో వస్త్రదానం చేయడం అభినందనీయమని లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అన్నారు. బుధవారం ఆకివీడు సమతానగర్లోని మండల ప్రాథమిక పాఠశాలలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు సహకారంతో సుమారు ₹1,00,000 విలువ చేసే దుస్తులను ముంపుకు గురైన సిద్దాపురం, చెనిమిల్లిపాడు, సమతానగర్ ప్రాంతాల్లోని బాధితులకు అందించారు. చెరుకుమిల్లి జడ్పీ హైస్కూల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిలువూరు కృష్ణంరాజు, ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు, వివి కృష్ణంరాజు, గొంట్ల కృష్ణమూర్తి, జీవీఎస్ఎస్ నారాయణరాజు, ఎంవి సుబ్బరాజు, కాకల రాజేశ్వరి, మోరా జ్యోతిరెడ్డి, గోపి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంతానగర్లో పిల్లలందరూ కూడా చక్కగా విద్యాబుద్ధులు కలిగి ఉండాలని వాటిని కూడా చక్కగా మీరందరూ వినియోగించుకుని వారికి కృతజ్ఞత తెలియజేసేందుకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. అనుకోని విపత్తు, ఇది పల్ల ప్రాంతం, అప్పుడు వస్తానే ఉంటుంది నీరు కూడా. విపత్తుకి లయన్స్ వంతుగా మా సహాయం చేయగలిగినంత చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. నన్ను ప్రత్యేకంగా ఏలూరు నుంచి ఆహ్వానించారు. ప్రతి చోట జరుగుతుంది ఇది. అట్లాగే మీరు కూడా ఈ సహాయాన్ని మేము కృష్ణరాజు గారు చెప్పినట్టు
మీరు కోల్పోయిన దాంట్లో మేము వచ్చేది చురుకానికి. కాకపోతే మేము ఎవరు చేయగలిగింది వాళ్ళు చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ ఇదో వస్త్రాలు, ఈక్వల్ పిల్లలకేమో బుక్స్ అందరికీ ఇవ్వడానికి చదువు విద్యాబుద్ధులు నేర్చుకుంటాయి. ఆక్విడ్ లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సహాయ కార్యక్రమాలు వరద బాధితులు చేయటం ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ఆక్విడ్ లయన్స్ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ వేణుబాబు గారికి, అలాగే పెద్దలు గుట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు గారికి, ఆర్సీ గారి, జడ్సీ గారికి, ఎల్సీఐ కోఆర్డినేటర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత 20 రోజులుగా ఈ ప్రాంతం అంతా మునిగిపోవటం, అనేక ఇబ్బందులు పడటం, మరి మన ప్రభుత్వం వారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అనేక విధాలుగా ఆదుకుంటాం, సామాజిక బాధ్యతగా భావించి మన ఆక్విడ్ లయన్స్ క్లబ్ తరఫున మాకు తోచిన సహాయం మేము కూడా చేయాలి అనే ఒక తలంపుతో మరి పెద్దలు గుట్టుముక్కల సత్యనారాయణరాజు గారు వారి ఇనిషియేషన్తో చిన్నపిల్లలందరూ కూడా ఈ ఇల్లు మునిగిపోవటం వల్ల ఆ బుక్స్ అయి పాడైపోయినాయి. మరి వారందరికీ కూడా బుక్స్ ఇవ్వటం కోసం, అదేవిధంగా మీరు కోల్పోయిన దాంతో పోల్చుకుంటే మేము ఇచ్చేది చాలా తక్కువ. సో అయినప్పటికీ కూడా మా వంతు బాధ్యతగా కొంతమందికి మగవారికేమో లింగీలు, టవల్స్, ఆడవారికి చీరలు పంపకం, అలాగే కొంతమందికి దుప్పట్ల పంపకం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు కోల్పోయిన దానికి చాలా చాలా ఎక్కువ, మరి అదంతా మనం చేయలేము. బట్ అయినప్పటికీ కూడా మా లయన్స్ అందరూ కూడా కొంత సహకారం చేసుకుని మేము మీ అందరికీ కూడా ఇవ్వాలనే తలంపుతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ వరద బాధితులు సహాయార్థం కోసం మా లయన్స్ క్లబ్ తరఫున సహాయం చేయాలని చెప్పి దుప్పట్లు, అలాగే చీరలు, లుంగీలు, తుండ్లు అన్నీ ఇవ్వడానికి మేము సన్నద్ధై వచ్చాము. అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడికి కూడా కాకుండా చిన్నమిల్లిపాడు గ్రామం, అలాగే సిద్ధాపురం గ్రామంలో కూడా మేము ఇస్తున్నాం. ఈరోజు మార్నింగ్ కూడా మా కైలాస నిలయం నందు దుప్పట్లో అన్ని కార్యక్రమాలు కూడా చేసాం. దాంతోపాటు ఇది కూడా చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన లయన్స్ మిత్రులందరికీ, గవర్నర్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ లయన్స్ వారి ఇచ్చినవన్నీ కూడా మీరంతా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ వారికి లయన్స్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భీమవరం మెంటేవారి తోట కోయావారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుండి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని అర్చకులు కొమ్ము శ్రీనివాస్ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు విశిష్ట పూజలు, అలంకరణలు చేయనున్నట్లు తెలిపారు. ఆలయానికి మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ మైక్ సెట్ బహుకరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమాత్రే నమః. అక్టోబర్ 3వ తారీఖు నుంచి దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు, భక్తుల సహకారంతో అమ్మవారికి విశేషమైన ఉదయం అభిషేకాలు, అలాగే ప్రతిరోజు ఉదయం 8 గంటలకి కుంకుమార్చన జరుగుతుంది. ముత్తైదులందరూ కూడా, భక్తులందరూ కూడా కమిటీ వారు ఏర్పాటు చేశారు. 120 రూపాయలు భక్తులు ఇబ్బంది లేకుండా రసీదు ఏర్పాటు చేశాము. భక్తులందరూ కూడా ముందుగా ఆలయం వద్దకు వచ్చి మీ గోత్రమే నమోదు చేయించుకుని 120 రూపాయల రసీదు చెల్లించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఆలయానికి దాతలు ఎంతో మంది సహకరిస్తున్నారు. అందులో భాగంగా మన భీమవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు వారి సహకారం కూడా అందించారు. వారు ఈ మధ్యనే మైకులు ఇవ్వడం జరిగింది. మైక్ సెట్టు ప్రతిరోజు నిత్యం గోత్రం పేర్లతో మరి జరుగుతుందనగానే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. దీన్ దయాళ్ జయంతి కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేసిన ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. గన్నాబొత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.